తెలుగు రాష్ట్రాల్లో స్క్రబ్ టైపస్ అనే వైరస్ అయితే ఇప్పుడంతా కూడా భయపెడుతుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాలలో కూడా దీనికి సంబంధించినటువంటి కేసులు ఇప్పటికే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే కాకినాడ జిల్లాలో కూడా దీనికి సంబంధించినటువంటి పలు కేసులు కూడా నమోదవడంతో వైద్య అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఈ స్క్రబ్ టైపస్ అనేది ఎటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అలాగే డిఎంఎండ్హెచ్ఓ అలాగే నరసింహ నాయక్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క వ్యాధి ఎటువంటి ప్రమాదకరమైన వ్యాధిగా మనం గుర్తించదు, ఇది ఎలా సోకుతుంది, దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది స్క్రబ్ టైఫస్ అనేది ఒక చిన్న నల్లిలాగా ఉంటుందండి. ఇది మామూలుగా ఏంటంటే మనకి ఎక్కువ పొదలు ఎక్కడ ఉంటాయో పొదల్లోనూ, అలానే మనకి ఎక్కువ మొక్కలు ఎక్కడ పెరుగుతూ ఉంటాయో వాటిలో ఉంటుంది. సో ఇవి యానిమల్స్ ద్వారా కానీ లేకపోతే అవి పాక్కుంటా కానీ ఎగురుకుంటా కానీ ఇళ్లలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ చుట్టూ మన పరిసరాలు శుభ్రంగా లేనట్లయితే ఇవి ఉంటాయి. అలానే మనకి ఎవరైతే ఈ ఫార్మింగ్ వర్క్ అవి చేస్తూ ఉంటారో వీళ్ళు పొలాల్లోకి వెళ్తుంటారు కాబట్టి అవి ఆ నల్లి లాంటి ఈ స్క్రబ్ టైఫస్ కుట్టినప్పుడు చర్మంలోంచి ఇన్ఫెక్షన్ అనేది మన బాడీలోకి వస్తుంది. సో ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజు. దీనికైతే పూర్తిగా మెడిసిన్ అయితే ఉంది. ఈ కుట్టిన 10-15 రోజులకి మనకి ఒంటి మీద దద్దులు రావడము, అలానే జ్వరము, ఎక్కువ చలిగా ఉండటం, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళన్ని నొప్పులుగా ఉండటం ఇలాగా వస్తుందన్నమాట ఇది. సో దీనికి టెస్టులు చేయడానికి మనకి జీజీహెచ్లో మనకి స్క్రబ్ టైఫస్ ఎలీషా టెస్ట్ చేస్తారు. ఎలీషా టెస్ట్ అనేది మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉంది. ఇప్పటివరకు మన కాకినాడ జిల్లాలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, దీనికి సంబంధించిన వాళ్ళ పేషెంట్ల కండిషన్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఈ నెలలో మనకి 232 టెస్టులు చేశాము. సస్పెక్టెడ్ ఫీవర్ ఉన్న కేసు ఈ పెరిఫెరీ నుంచి రిఫర్ చేసినవి జీజీహెచ్కి వచ్చి టెస్టులు చేయడం జరిగింది. దాంట్లో మనకి 44 కేసులు పాజిటివ్ వచ్చినాయి. సో అందరూ కూడా క్షేమంగానే ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనకి పిహెచ్సి డాక్టర్లకి అలానే మనకి విలేజ్ హెల్త్ క్లినిక్స్లో అందరికీ కూడా జూమ్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఎవరికైనా సస్పెక్టెడ్ స్క్రబ్ టైఫస్ ఫీవర్ ఉన్నట్లయితే మరి డాక్సిసైక్లిన్, ఎజిత్రోమైసిన్ ట్యాబ్లెట్స్ వాడండి. టెస్టులకి అవసరమైతే జీజీహెచ్కి పంపించమని చెప్పేసి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ 40 వచ్చి అన్నారు. ఇప్పటికే మొత్తం ఇప్పటి వరకు ఎన్నో మొత్తం అంటే 140 వరకు కూడా ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. ఎంతవరకు ఉన్నాం అంటే జనవరి నుంచి మనకి 140 కేసుల దాకా రికార్డ్ అయినాయి జిల్లాలో. మనకి ఈ నెలలోనే 44 కేసులు రికార్డ్ అయినాయి. సో అందరూ క్షేమంగానే ఉన్నారు. అందరికి వైద్యం అయితే చేయడానికి మనకు అవకాశం ఉంది. ఎర్లీగా డయాగ్నోస్ చేయడమే మనకి దీని యొక్క ప్రథమ కర్తవ్యం. ప్లస్ జాగ్రత్తలు తీసుకోవడం. ఎవరైతే ఫార్మింగు, ఎవరైతే పొలాల్లో ఎక్కువ తిరుగుతూ ఉంటారో, ఎవరి ఇంటి చుట్టూ ఈ బుషెస్, అన్హైజీనిక్ కండిషన్స్, ఎక్కువ గ్రాస్ ఉంటుందో దాంట్లో ఈ క్రిమి పెరిగే అవకాశం ఉంది. అంటే నల్లికి సంబంధం అంటే మనం మంచాల మీద కనిపించే అటువంటి నల్లి కింద కనపడుతుందా, లేదంటే ఇది వేరేగా ఉంటుందా? అదేమన్నా మీ దగ్గర శాంపిల్ చూపిస్తుంది? ఇలాగే అండి, ఇది మామూలుగా చిన్న నల్లి టైపే ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇది స్క్రబ్ టైఫస్. చాలా చిన్నగా ఉంటుందండి. మనకి నల్లుల టైపే ఉంటుంది. కుట్టిన ద్వారా తెలుస్తుందా, లేదంటే దాని యొక్క వైరస్ ప్రభావం దాని మొదటగా ఏమొచ్చే అవకాశం ఉంటుంది అంటారు? అది కుట్టినప్పుడు మామూలుగా దోమ కుట్టినప్పుడు అయితే మనకి పెద్ద దోమ కుట్టినప్పుడు మనకి ఎలా అయితే దద్దు వస్తుందో అలా దద్దు వచ్చి ఆ ఏరియాలో కొద్దిగా నల్లగా ప్యాచ్ లాగా అవడం, నల్లగా చర్మం అవడం ఉంటుంది. సో అయితే మనము ఆ తర్వాత మనకు జ్వరం వస్తే ఇది స్క్రబ్ టైఫస్ అయి ఉండొచ్చు అని చెప్పేసి మనం సస్పెక్ట్ చేయాలి. అంటే సాధారణంగా జ్వరం వచ్చి మామూలుగా ఫార్మర్స్ మామూలుగా నెగ్లెక్ట్ చేయకుండా వదిలేస్తుంటారు. అంటే దానికి ఇంకా సింటమ్స్, దాన్ని ముదురుతుంది, దాని ప్రభావం తీవ్రత పెరుగుతుంది అనేది తెలియడానికి ఎలా ఉంటుందని? ఏదైనా జ్వరం వచ్చినప్పుడు ఈ రోజుల్లో జ్వరం ఏదైనా కూడా ప్రమాదకరమే. 1-2 రోజులకు మించి జ్వరం ఉన్నట్లయితే ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించాలి. అవసరమైన టెస్టులు చేయించుకోవాలి. మందులు ఉన్నాయి, ఖచ్చితంగా ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుని మందులు వాడినట్లయితే ఎటువంటి ప్రమాదం ఉండదు. మందులు వాడకుండా అసలు టెస్ట్ చేయించుకోకుండా నెగ్లెక్టెడ్గా ఉన్నట్లయితే మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం, కిడ్నీలు చెడిపోవడం, అలానే ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ చేరి న్యూమోనియా రావడం, అలాగా బాడీ అంతా కూడా విషతుల్యం అయిపోయి అన్ని ఆర్గాన్స్ పాడవుతాయి. ఇది ప్రత్యేకంగా దీనికి సంబంధించిన మన గవర్నమెంట్ హాస్పిటల్లో దీనికి ప్రత్యేకంగా వార్డు ఏమైనా కేటాయించడం జరిగిందండి? మనకి జనరల్ మెడిసిన్లో ఉన్న బెడ్స్ మామూలుగా
మనకి ఒక్కొక్క యూనిట్కి చాలా బెడ్స్ ఉన్నాయండి మనకి. సో మనకి 6 యూనిట్స్ ఉన్నాయి. ఈ 6 యూనిట్స్లో కూడా రోజు కూడా మనకి జ్వరం కేసులు ఏమన్నా కూడా టెస్టులు చేయడము, అడ్మిట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. జీజీహెచ్లో మనకి మెడిసిన్ కింద ఉన్న వార్డులన్నింటిలో కూడా ఈ కేసులు జాయిన్ చేసుకుంటారు. అంటే ఓన్లీ కుట్టడం వల్ల వస్తుందా, లేదంటే ఇది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అవకాశం ఏమైనా ఉండే అవకాశం? ఒకరి నుంచి ఒకరికి సంక్రమించదండి. ఈ క్రిమి కొట్టడం వల్లే, ఈ స్క్రబ్ టైఫస్ కుట్టడం వల్లే, దోమ కొడితే మనకి ఎలా అయితే మలేరియా వస్తుందో అలానే ఈ స్క్రబ్ టైఫస్ కుట్టినప్పుడు మనకి ఈ అంటే ఈ బ్యాక్టీరియా, ఇది బ్యాక్టీరియల్ డిసీజు. దీంట్లో ఒరేషియా సుసుగమాసి, ఒరేషియా సుసుగమాసి అనే బ్యాక్టీరియా అనమాట ఇది. ఈ బ్యాక్టీరియా అది ఇంజెక్ట్ చేయడం వల్ల మనకి వస్తుంది అనమాట ఇది. అంటే ముఖ్యంగా ఇప్పుడు మనకి 40 వరకు కూడా ఇప్పుడు రీసెంట్గా 44 వచ్చాయి అంటున్నారు. అంతకుముందు ఇంకా ఎక్కువ వచ్చాయని మొత్తం 140 అంటున్నారు. ఏ ప్రాంతాల్లో మన కాకినాడ జిల్లాలో కావచ్చు ఏ ప్రాంతాల్లో ఎక్కువ నమోదైనట్టుగా మనకి సమాచారం? అదే అంతా కూడా స్కాటర్డ్గా ఉన్నాయండి. ఒక చోట నుంచి ఎక్కువగా వచ్చిన అది అలాగా లేదు. మొత్తం కూడా జిల్లా అంతా కూడా అక్కడక్కడక్కడ ప్రతి చోట కూడా వచ్చున్నాయి. కొన్ని కేసులు ఏజెన్సీ నుంచి మన దగ్గరికి వచ్చినవి కూడా ఉన్నాయి. అలానే కోనసీమ జిల్లా నుంచి కూడా మన దగ్గరకు వచ్చి టెస్ట్ చేయించుకుని పాజిటివ్ అయినవి ఉన్నాయి. సో ఇక్కడ టెస్టింగ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఎక్కువ కేసులు మనకి కాకినాడ జిల్లాలో కనబడతా ఉన్నాయి. సో మన చుట్టూ ఉన్న జిల్లాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు సస్పెక్టెడ్ కేసులు. సో అందువల్ల మనకు కొద్ది నెంబర్ ఎక్కువగా ఉంది. ఓకే, ఇప్పుడు వీళ్ళకి మా ఆర్టీవీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? కొంతమంది జాగ్రత్తలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇది ఈ కాలంలోనే వస్తుందా, ఈ కాలంలో కన్నా ఈ యొక్క బ్యాక్టీరియా సోకే అవకాశం ఉంటుందండి? అదే అండి, ఈ ఫార్మింగ్ చేసేవాళ్ళు ఎవరైతే పొలం పనులు చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి ఆ దోమ కాటు కుట్టకుండా ఫుల్ డ్రెస్ వేసుకోవడము పనులు చేసేటప్పుడు, అలానే దోమతెరలు వాడటము, అలానే మన ఇంటి చుట్టూ ఉండే పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే మనకి ఈ వ్యాధి బారి నుంచి రక్షింపడవచ్చు. అంటే ఈ సీజనల్గా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క శీతాకాలం అంటే శీతాకాలంలో ఈ క్రిమి ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. సో దానివల్ల మనకి కొద్దిగా వ్యాధి అంటే చలి వల్ల ఈ ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి అంటే ఎక్కువ అవకాశం ఉంది. దీనివల్ల అంటే ఎవరు డెత్స్ కానీ ఇటువంటివి కూడా మన జిల్లా ఎక్కడ నమోదు అవ్వలేదు. డెత్స్ ఏమీ నమోదు అవ్వలేదండి. ఇప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఎక్కడైనా సస్పెక్టెడ్ కేసు ఉన్నట్లయితే ఇమీడియట్గా టెస్టులు చేయిస్తాము. అన్ని టెస్టులు ఇక్కడ ఎక్కువ టెస్టులు చేయడానికి కూడా పక్క జిల్లాల నుంచి ఇక్కడ నుంచి కూడా ఏ సస్పెక్టెడ్ కేసు ఉన్నా కూడా మనం జీజీహెచ్ కాకినాడ పంపించి టెస్టులు చేయిస్తూ ఉన్నాం. పాజిటివ్ వచ్చిన వాటికి ఇమీడియట్గా టెస్టులు ట్రీట్మెంట్ వాడుతూ ఉన్నాం. ఏదైనా సస్పెక్టెడ్ కేసు ఉన్నా కూడా పెరిఫెరీ లెవెల్లోనే ఈ డాక్సిసైక్లిన్ అలానే ఎజిత్రోమైసిన్ వాడమని చెప్తా ఉన్నాం. అంటే వీళ్ళందరూ క్లియర్ అయింది, గతంలో వచ్చి అన్నారు వాళ్ళందరూ కూడా క్లియర్ అయింది, వాళ్ళందరూ వెళ్ళిపోయారండి? వాళ్ళంతా బాగానే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఏదైతే స్క్రబ్ టైఫస్ అనేది కూడా ఇప్పుడంతా కూడా భయపెడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా దానికి సంబంధించినటువంటి ఏదైతే వైద్యం కావచ్చు అన్నీ కూడా కాకినాడ జిల్లాలో అందుబాటులో ఉంది. దానికి సంబంధించిన టెస్టుల ద్వారా కూడా దాన్ని గుర్తించడం కూడా జరుగుతుంది. ఎవరైనా సరే ఈ యొక్క ఫార్మ్ పని చేసే వారికి ఎక్కువగా ఈ యొక్క వ్యాధి సోకే అవకాశం ఉంది. అంటే ఏదైతే నల్లిదోమ అనేది చిన్నది కుట్టిన నేపథ్యంలో దద్దుర్ల కింద రావడం, అది కుట్టిన తర్వాత అలాగే జ్వరం రావడం, అంతే దానితో పాటు తలనొప్పి, ఎటువంటి సింటమ్స్ కనిపించి ఒంటి మీద దద్దుర్లు కనిపిస్తే మాత్రం తక్షణమే ఈ యొక్క టెస్టులు చేయించుకోవాలి. దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా ఉందని కూడా ఎవరు కూడా అధైర్యపడవచ్చు. అంటే శుభ్రంగా మీ యొక్క సీజనల్లో అంటే ఈ యొక్క శీతాకాలంలో వచ్చేటువంటి వైరస్ కావడంతో అలాగే పలు జాగ్రత్తలు తీసుకోవాలి, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఎవరైతే వ్యవసాయ పనులు చేసుకుని ఉన్నవారు ఎక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే దీని నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే కాకినాడలో ప్రస్తుతం 44 కేసులు యాక్టివ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఉన్నవారు కూడా ఏదైతే 104 వరకు కూడా నమోదైనప్పటికీ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే వాళ్ళందరూ కూడా క్లియర్ అయింది. అంతేకాకుండా ఇప్పుడు 44 కేసులు యాక్టివ్లో ఉన్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి వైద్యం కూడా అందిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే, ఎటువంటి మీకు సమస్యలు ఉన్నా సరే వెంటనే దీనిపై అపోహలు లేకుండా వాళ్ళందరినీ వైద్యం అందించుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా వైద్య అధికార ఎంతగానో కూడా సంసిద్ధంగా ఉందని కూడా ఆ జిల్లా డిఎంఎన్హెచ్ ఎవరైతే ఉన్నారో నరసింహ నాయక్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ ఆర్టీవీ కాకినాడ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.